మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ 2025 మాసంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంట? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషరాశి వారికి ప్రస్తుతం లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో 3 గ్రహాలు ఉన్నాయి. 7వ తేదీ నుంచి లగ్నాధిపతి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. పంచమకేతువు, లాభరాహువు, వ్యయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ సప్తమంలో బుధుడు ఉంటూ ఆ యొక్క బుధుడు కూడా 7th నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. అయితే ఈ యొక్క గ్రహాల మూలంగా గోచారంలో జరిగే కొన్ని మార్పులకి వీళ్ళ యొక్క జన్మజాతకానికి కొన్ని మార్పులు, మంచి చెడు అన్నీ ఉంటాయి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మొదటి వారం ప్లేస్ చేంజ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, అదేవిధంగా 2, 3, 4 వారాలు పర్టికులర్గా కొంత ఆధ్యాత్మిక రంగాల వైపు వెళ్ళడము, కొంచెం సంతానంతోని, ఫ్రెండ్స్తోని తెలియని చిన్న ఎడబాటు, కొంచెం ఇష్టపడిన వారితో చిన్న చిన్న ఎడబాట్లు అవి చూపిస్తున్నాయి బలంగా. వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకుంటే ధనపరమైనటువంటి విషయాల్లో సాఫ్ట్వేర్ రంగాలు లేదా ఆన్లైన్ త్రూగా ధనం సంపాదించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చక్కగా ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే. ఓకే, అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త అగ్రిమెంట్స్, ఆన్లైన్ అగ్రిమెంట్స్ అంటారు చూసారా, కొత్తగా ఏదైనా ఆన్లైన్ అగ్రిమెంట్స్ అనేవి బలంగా చూపిస్తున్నాయి వీళ్ళకి. మధ్యవర్తిత్వంగా ఉండి మనీ చేస్తుంటారు కొన్ని మీడియేటింగ్ లాగా, వాటి మూలంగా కూడా ధనయోగం ఉంది చెప్పాలంటే వీరికి. ఇక అదేవిధంగా వీరికి ఏదైనా గతంలో ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంది తీసేసేయాలి, చిన్న చిన్న 2-3 ఉంటే తీసేసి కొత్తది కొనుక్కుందాం అనుకుంటారు. అలా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసేయడానికి, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా కానీ తీసేయడానికి అనుకూలంగా ఉంది. అయితే పంచమంలో కేతు ఉన్నందుకు ఆధ్యాత్మికమైనటువంటి వాటికి మాత్రం చాలా బాగుంటుంది. వివాహ సంబంధించినటువంటి విషయాలు ప్రయత్నం చేసేవారు ఫస్ట్ వీకు వీళ్ళు ఏదైనా బంధువర్గంలో వాళ్ళని ట్రై చేసుకోవడం మంచిది. బంధువర్గం కానీ, రెండవది ఏంటంటే టెక్నికల్ రిలేటెడ్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ రంగాల్లో ఉండేవాళ్ళు కానీ బాగా ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైతే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ వీక్లో కొంత క్లియర్ అవుతాయనేటువంటి చూపిస్తుంది. వీళ్ళకి పర్టికులర్గా ఏలినాడు శని నడుస్తుంది కదా. ఏలినాడు శని వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా 12వ స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటివి చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మాత్రం ట్రై చేయడం వేస్ట్. ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారు స్పిరిచువల్ రిలేటెడ్, ఇప్పుడు ఆధ్యాత్మిక రంగాల్లో ఉంటారు, పూజలు చేయించడం, పూజా సామాగ్రి స్టోర్స్ ఇట్లాంటివి బాగుంటాయి. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన అంశంలో వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయడం అనేటువంటిది మంచిది. వీళ్ళకి గురువు 3వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి, 3వ స్థానం వైపు వస్తున్నటువంటి గురువు 3వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క రాశి వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటి దేంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లగ్నమైన రాశి అయినా కూడా ఎవరికైనా మనీ అప్పు రూపంలో బంధువర్గం వాళ్ళకి ఇచ్చే దాంట్లో లేదా మధ్యవర్తిత్వంగా వెళ్ళి ఇరుక్కోవడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి వీళ్ళు పర్టికులర్గా వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే పొరపాటును కూడా సంతకం పెట్టడము, మధ్యలో వెళ్ళి అప్పు ఇప్పించడం కానీ ఇలాంటివి ఏవి పొరపాటును కూడా చేయకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడము, వీలైతే వీళ్ళకి కొంచెం ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి నువ్వుల నూనె శివాలయాల్లో దీపారాధన కోసం ఇవ్వడం, నువ్వులు, కందులు, ఉలవలు ఈ 3 పదార్థాలు దానంగా ఇవ్వడం. ఉలవలు, కందులు ఏమో మంగళవారం నాడు ఇవ్వాలి. ఉలవలతో రెడ్ కలర్ క్లాత్, నువ్వులతోనేమో బ్లూ కలర్ క్లాత్, కందులతో కూడా రెడ్ కలర్, ఉలవలతో మల్టీ కలర్ ఇవ్వాలి. కొంతమంది రెడ్ ఇస్తారు కానీ మల్టీ కలర్ ఇస్తే ఇంకా బాగుంటుంది. కందులతో రెడ్ కలర్ క్లాత్ ఇస్తే చాలా చాలా మంచిది చెప్పాలంటే. కొంచెం ఏంటంటే కొన్ని ఆలోచనలు ఒక్కొక్కసారి విరక్తిగా అబ్బా ఏం చేస్తామని కొంతమందిని వదిలేయాలనిపించడం, ఫ్రెండ్స్ ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్లో ఉండే వాళ్ళు కొంచెం విచిత్రంగా ప్రవర్తించడం,
కొంచెం ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా వెళ్ళడం వల్ల కొంత దేవతా సంబంధించిన దర్శనాలు కూడా అవ్వడం కూడా జరుగుతుంది వీరికి చెప్పాలంటే. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉన్న ప్లేస్లో సెటిల్ అవ్వాలంటే కాదు, ప్లేస్ మారాలి. ఎంత వీళ్ళు ప్లేస్ మారుతూ ఉంటే, ఎందుకంటే 4వ స్థానంలో ఉండే గురువు కూడా వక్రించాడుగా, వీళ్ళ లైఫ్లో బాగుండాలంటే ఒకటే ప్లేస్ మారాలి. ఫైనాన్షియల్గా ఇంకా మంచి గ్రోత్ రావాలంటే దుర్గాదేవి ఆరాధన ముఖ్యంగా చేస్తూ ఉండాలి ఎక్కువగా. ఎంత దుర్గాదేవి ఆరాధన, అమ్మవారి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. ఇక ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉండే వాళ్ళు, ఫుడ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి 20వ తేదీ తర్వాత నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది వీరికి. అది మెయిన్గా చూసుకోవాలి. అది గురుగారు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉండబోతున్నారు? విద్యార్థులకి యావరేజ్గా ఉంది, ఎందుకంటే 4వ స్థానం మీద ఎటువంటి శుభగ్రహ సంబంధము లేదు కాబట్టి యావరేజ్గా ఉంటుంది, అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది విద్యార్థులకి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఇందాక నేను చెప్పినట్టుగా 20వ తేదీ వరకు నార్మల్గా ఉండి 20వ తేదీ తర్వాత నుంచి బాగుంటుంది చెప్పాలంటే. వివాహం జరగకుండా వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి వివాహ యోగం ఉందంటారా? ఇందాక చెప్పాను కదమ్మా, బంధువర్గంలో వారితో అయితే సెట్ అవుతుంది ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్ నుంచి అంటే పర్టికులర్గా ఏంటంటే 2వ వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఫస్ట్ వివాహం విషయం లేదంటే డిస్టర్బ్ అయ్యి అలాంటి వారికి సెట్ అవుతుంది చెప్పాలంటే ఈ మొదటి 20 రోజులు కూడా. అంటే ఫస్ట్ ఏదో డివోర్స్ అవుద్ది, డిస్టర్బ్ అవుద్ది చూసారా, అలా అయిన వారికి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఫస్ట్ 20 days చాలా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా గురుగారు వివాహం జరగగానే సంతానం గురించి ఆలోచిస్తారు కదా, సంతానం విషయంలో కొంత ఇబ్బంది ఉంది, పంచమంలో కేతువు కదా. అలాగే గణపతి ఆరాధన ఎంత చేసుకుంటూ ఉంటే సంతానం అంత బాగుంటుంది. విదేశాలకు సంతానం పంపించాలనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రాజకీయ యావరేజ్గా ఉంది. ఓవరాల్ గా గురుగారు మరి ప్రతి ఒక్కరు ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. గురుగారు మొత్తం మీద ఈ రాశి వారికి మాసం గురుగారు ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడినే శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది, ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు, అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాం, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉండే ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు, ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1 సంపాదిస్తున్నాడు. ఎట్లాగా అంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టండి రాదు ఆయనకి, పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంత అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వుతే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో, నక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది, అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా
సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు. వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు, బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదు, ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా. మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోండి. ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.